విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. హలో బ్రదర్, నమస్తే. ఏం చేస్తుంటారు? నేను మార్కెట్ ఫీల్డ్ అని మాది. మార్కెటింగ్. ఓకే, మరి ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది తెలంగాణలో? అయితే ప్రభుత్వం పరిపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఇప్పుడు 100కి ఏదో చేస్తున్నారు, అంత మొత్తం ఏం చేయలేదు ఇప్పటికి. ఈ పేదోళ్ళు ఇల్లులు సున్నం తిరుగుతారు, ఇంకెక్కడ ఉన్నవి. ఆ చెరువులు కూడా FTL వస్తుంది, అది వస్తుంది. పేదల ఇల్లులు పోగొట్టినప్పుడు వాళ్ళు ఏడుకుంటే మంచిగా ఉంటుందా చెప్పండి. ఇప్పుడు అంటే 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది కదా రేవంత్ రెడ్డి, మరి పథకాలన్నీ అమలవుతున్నాయంటారు? పథకాలు ఏమో వచ్చిందంటే ఒక ఫ్రీ బస్ ఉంది కదా లేడీస్ కి, అది ఒక్కటి వచ్చింది తప్ప ఇంకేం రాలేదు సార్. అంటే ఫ్రీ కరెంట్ వస్తుంది అంటున్నారు. 500 ఫ్రీ వచ్చింది, మా ఫ్రెండ్ ఒక్కొక్కరికి వచ్చింది ఫ్రీ. 2 నెలలు వచ్చింది, 3 నెలలు 6,000 బిల్లు వచ్చింది. ఉపయోగం ఏముంది దాని ఫైదా ఏముంది చెప్పండి. అట్లా అంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే రైతులందరూ రైతుల పండుగ అనేది చేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రైతులకు మంచి జరిగిందంటారా? రైతులకి నాకు తెలిసి 70% మంచి జరిగింది, 30% జరగలేదండి. అందరికి 2 లక్షలు ఇది ఇస్తామన్నారు, కొంతమంది రుణమాఫీ చేస్తానన్నారు, కొంతమందికి రుణమాఫీ అన్న. అంతమంది రుణమాఫీ ఇప్పుడు అసెంబ్లీ ఎందుకు నడుస్తుంది సార్ ఈ మ్యాటర్? రుణమాఫీ చేసి 100 జరిగిందంటే సర్లేనే, మరి రేవంత్ రెడ్డి సార్ బాగానే చేశారు మీ సీఎం సార్ అంటారు కదా. అట్లేం లేదు, 70% 6% జరిగిందని. 2 లక్షల వరకు 100% రుణమాఫీ జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి మీరేమంటారు? అంతవరకు జరగలేదు సార్, కొంతమందికి జరిగే, కొంతమందికి జరగలేదు. ఇప్పుడు తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థ అనేది చాలా దారుణంగా ఉంది. అంటే కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే ఫుడ్ పాయిజన్ గురవుతా ఉన్నారు. అవుతుందండి. మన పిల్లలు 79 మంది 50 మంది పిల్లలు హాస్పిటల్ పడిపోయినారు. ఇంకో దగ్గర ఒక 30 మంది పడిపోయినారు. దానిలో ఒక 5-6 మంది సీరియస్ ప్రాణాపాయం చెప్పినారు. అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసుకున్నారు. మరి దాన్ని బట్టి ఇప్పుడు కరెక్ట్ అయిన భోజనం, కరెక్ట్ అయిన సదుపాయాలు ఉంటే వాళ్ళు ఫుడ్ పాయిజన్ ఎందుకంటే అవి సరదా అట్లా అనడానికి. అదైతే ఫ్రీ నొప్పులు చాలా ఉన్నదండి, ఉన్నది. ఈ ప్రీజన్ అమౌంట్ అవి రాలే. తర్వాత స్కాలర్షిప్లు అన్నారు, అవి రాకపోయాయి. మళ్ళీ ఇంజనీరింగ్ ఫీజు మేము ఇచ్చేస్తామని చెప్పినప్పుడు సార్ చెప్పారు, పెద్ద సార్ మన వైఎస్ఆర్ అది చెప్పినాడు కదా, చేయలేదు. మళ్ళీ ఆరోగ్యశ్రీ అన్నాడు, ఇక్కడ ఆరోగ్యశ్రీ పూర్తిగా లేదు సార్. ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంటే ప్రజలు ఉన్నారు, అంతేదా నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు స్టంట్ అయ్యి పేదోడు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ వచ్చేస్తుంది కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ చేశామని చెప్పి ఏం లేదు సార్, అదంతా ఉత్తమాటలు, అంతా జీరో తప్ప ఏం లేదు. అరే నా ఫ్రెండ్ ఉంటే నా ఫ్రెండ్ ఒక వాళ్ళు బ్లాక్ అయిపోయింది, వెళ్తే నన్ను ఫ్రీగా చేసుకుంటాడు కదా. మళ్ళీ ఇప్పుడు విద్యా వ్యవస్థ ఇలా ఉండడానికి కారణం మరి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఇలాంటి జరుగుతున్నాయని చెప్పేసి అంటారు. మరి జరుగునట్లకి ఆయన విద్యాశాఖ మినిస్టర్ ఉంటే ఇవన్నీ పట్టించుకుంటే ఆయన ఉన్న ఒక పోస్ట్ ఉండేటట్లు ఏదైనా చేస్తారు, లేనప్పుడు ఏం చేయలేరు కదా. అట్లా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరి గత ప్రభుత్వం ఎలా ఉండే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా? గత ప్రభుత్వం అండి కేసీఆర్ గారు బాగానే చేశారు. అన్ని పేద ప్రజలకు అన్ని రకాలు వచ్చావి. మన SC మన వాళ్ళకి అందరికన్నా 10 లక్షలు కార్లు ఉపాధి అయితే కల్పించారు ఆయన కొన్నాళ్ళకి. ఇట్లా అక్కడ ఇల్లు కోలుగొట్టి ఇక్కడ ఇల్లు అట్లాంటి ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరి ఏ ఇల్లు కోలుగొట్టదు, అన్ని కూడా అందరు రోడ్డు మీద పట్టుకున్నారు. పేద ప్రజలు రోడ్డు మీద లేడుస్తారు, ఏం చేయమంటారు గట్లా. మరి హైడ్రా ఒక అంతకు మంచిదే అని చెప్పేసి అందరు అంటున్నారు కదా. మరి హైడ్రా ఉంటే అంత ఉండేటోళ్ళు ఎట్లా అప్రూవ్ ఇస్తారు? వాడు చూడాలి కదా. ఈ లంచాలు అంతా తినేసి వాళ్ళు అప్రూవ్ ఇచ్చేసి వీడు అపార్ట్మెంట్ లో ఒక 5 ఫ్లోర్లు ఉంది మనం అనుకుంటే పుట్టి హైడ్రా వచ్చింది మొత్తం కూలగొడితే బ్యాంకుల్లో లాస్ అవతల, మనం లాసే. దానివల్ల ఉపయోగం ఏముంది? హలో బ్రదర్. హలో, ఏం చేస్తుంటారు? నేను మార్కెటింగ్. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా? ఆయన చేసేదైతే అంత బాగాలేదు. ఓన్లీ ఒకటే గ్యారంటీ వచ్చింది, అది కూడా ఓన్లీ లేడీస్ కు బస్సు, మిగతాది ఏ మాత్రం రాలేదు. నాకు ఫ్రీ కరెంట్ కూడా లేదు. అప్లికేషన్ పెట్టారు? అప్లికేషన్ పెట్టలేదు, ఎందుకంటే నా ఫ్యామిలీలో 3 ఉన్నాము, ఒక్కరికే వచ్చింది, అందరికీ తీయడు కదా. అది నా పేరు మీద లేదు, మా ఫాదర్ పేరు మీద ఉంది, అందుకే నాకు రాలేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది కదా, మరి 6 గ్యారెంటీలలో మీకు ఎంతవరకు అందుతుంది? నాకైతే ఏం అంతలేదు, ఓన్లీ మా వైఫ్ కు మాత్రం ఫ్రీ బస్ అంతే. 500కే గ్యాస్ అంటున్నారు, ఫ్రీ కరెంట్ అంటున్నారు. ఇప్పుడు మీరు అంటే రైతులకు వచ్చేసి రుణమాఫీ జరిగింది కాలేదు. రుణమాఫీ ఎంత తీసుకున్నారు మీరు రుణం? నాకు లేదు, మా అత్తగారికి ఉంది కానీ కాలే ఇంకా. ఇప్పుడు కొత్తగా మన తెలంగాణ రాష్ట్రంలో రైతు పండుగ అనేది చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు పండుగ నిజంగా చేసుకోవడానికి అన్ని విధాలుగా రైతులకు న్యాయం జరిగిందంటారా? ఏం లేదు. నువ్వు రైతు బంధు అయినప్పుడు రైతు పండుగ చేసి ఏం ఫైదా? ఇస్తేనే రైతు పండుగ చేయాలంటారు, అంతేనా? నువ్వు ఇస్తేనే వాళ్ళు సంతోషంగా ఉండేది, నువ్వు ఏంది చేసి ఏం ఫైదా పండుగ? రైతుల ఖాతాల్లోకి నేరుగా 500 బోనస్ అనేది ఇస్తున్నాం అంటున్నారు. 500 బోనస్ ఇచ్చా కూడా మాకు రైతు బంధు అవసరం లేదని రైతులు చెప్తున్నారు అట. మరి ఇంట్లో ఎంతవరకు నిజం? 500 బోనస్ సరిపోయిద్దా? అది వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ఎంతమందికి వేసిండవు.